సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లను నింపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని నిర్దేశించారు. రిజర్వాయర్లలో ఎంత నీరు ఉందనే సమాచారం ఉంచడంతో పాటు నీటి నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆగస్టు 31 నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీళ్లు తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువలు, సమర్థ నీటి నిర్వహణపై జలవనరుల శాఖ మంత్రి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీల మేర నీటి నిలువలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. మధ్యస్థాయి ప్రాజెక్టుల్లో 43 టీఎంసీలు, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరు ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నదుల్లోకి ఇంకా ఎన్ని రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని సీఎం ఆరా తీశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మంసాగర్, పైడిపాలెం సహా మిగతా రిజర్వాయర్లన్నీ నింపాలని ఆదేశించారు. రాయలసీమలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీల మేర నీటిని నింపేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సగటున రోజు 4 టీఎంసీల మేర నీటిని తరలిస్తే ఎన్ని ప్రాజెక్టులకు నింపే అవకాశం ఉందో చూడాలని సీఎం సూచించారు. వీలైనంత మేర నీటిని తరలించి తుంగభద్ర, పెన్నా రివర్ బేసిన్లలో ఉన్న రిజర్వాయర్లను నింపాలని సీఎం నిర్దేశించారు. గండికోట, మైలవరం, పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి అటు వీటిని నింపాలని సూచించారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, హంద్రినీవా నుంచి జీడిపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించుకునే అవకాశాలు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం ద్వారా అదనపు ఖర్చు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 43,000 చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలను కూడా రీఛార్జ్ చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. 1 మీటర్ మేర భూగర్భ జలాలు పెరిగితే 120 టీఎంసీల నీరు నిల్వ చేసినట్లేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున భూగర్భ జలాలు 9.8 మీటర్ల లోతున ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి మరో 5 మీటర్ల మేర నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకుంటే 600 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని సీఎం వివరించారు. రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షపాతం అంచనాలు ఉన్నందున అన్ని రిజర్వాయర్లలో 1300 టీఎంసీల మేర నీరు నిల్వ అవుతుందన్నారు. తద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందన్నారు. గ్రావిటీతో పాటు మొబైల్ లిఫ్టుల ద్వారా ఎన్ని చెరువులు నింపొచ్చన్న అంశాన్ని పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. బ్రహ్మంసాగర్, గోరకల్లు, మారాల, చెర్లపల్లి, పత్తికొండ ప్రాజెక్టులకు దిగువన ఉన్న అన్ని చెరువుల్ని తక్షణం నింపాలని సీఎం నిర్దేశించారు. రిజర్వాయర్లు, చెరువులు నింపే అంశంపై సాగునీటి సంఘాలను క్రియాశీలకం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సీజన్లో చివరి ఆయకట్టు వరకు ఎంత మేర నీరు తీసుకెళ్లగలమనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. చెరువులు, ప్రాజెక్టుల మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు.